హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో కేఎస్ గ్రూప్ వారి కేఎస్ 6300 కంబైన్ హార్వెస్టర్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ వీడియోలో ఈ హార్వెస్టర్తో ఎన్ని రకాల పంటలను కోయవచ్చు, ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, వారంటీ ఎంతకాలం ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకుందాము. ఈ కేఎస్ గ్రూప్ వారి కేఎస్ అగ్రోటెక్ కంపెనీ వచ్చేసి పంజాబ్లోని మాలేర్కోట్ల ఏరియాలో అయితే ఉంది. అక్కడే ఈ హార్వెస్టర్స్ అనేవి తయారవుతాయి. తర్వాత ఈ కేఎస్ 6300 హార్వెస్టర్ యొక్క ప్రైస్ వచ్చేసి సుమారుగా 26 లక్షల నుంచి 28 లక్షల వరకు అయితే ఉంటుంది. మరియు వారంటీ వచ్చేసి 1 సంవత్సరం. ఈ హార్వెస్టర్ వచ్చేసి మల్టీ క్రాప్ హార్వెస్టర్ అండి. వరి, గోధుమ, సన్ఫ్లవర్ ఇంకా ఇలాంటివన్నీ అయితే మనం కోతలు కోయొచ్చు ఈ హార్వెస్టర్తో. ఈ కేఎస్ 6300 లాగానే కేఎస్ 9300 హార్వెస్టర్ కూడా ఉంది. అందులో వచ్చేసి 3 రకాల మోడల్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ మోడల్, మేజ్ స్పెషల్, ఇంకా సింపుల్ మోడల్ అని 3 రకాల మోడల్స్ ఉన్నాయి. ఏసీ క్యాబిన్ కూడా ఉంది 9300లో. ఈ హార్వెస్టర్ వచ్చేసి 76 హార్స్ పవర్ గల అశోక్ లేలాండ్ ఇంజన్తో వస్తుంది. ఇంకా 2 పంపులు, 2 మోటార్లు, 2 గేర్ బాక్సులు ఉంటాయి. తర్వాత ఆగర్ పైప్ కూడా మనకి హైడ్రాలిక్ది ఆప్షనల్గా ఉందండి ఈ హార్వెస్టర్లో. ప్రజెంట్ అయితే మాన్యువల్గా ఫిట్ చేస్తున్నారు ఈ హార్వెస్టర్కి. ఇప్పుడు ఈ హార్వెస్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి 4650 కేజీలు అయితే ఉంది. పొడవు వచ్చేసి 6.3 మీటర్లు ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క ఓవరాల్ ఫ్రంట్ వ్యూ అండి ఇది. పైన అయితే కెనోపీ అయితే ఉంది. ఫ్రంట్లో ఉన్న హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడి ఉన్నాయండి, ఎల్ఈడి లైట్లు. ఈ కటర్ బార్ యొక్క పొడవు వచ్చి అప్రాక్సిమేట్గా 7 అడుగులు అయితే ఉంది. ఎస్ఎస్ మెటీరియల్ అండి ఈ కటర్ బార్కు ఉండేది. మరియు బ్లేడ్ షిఫ్ట్ వచ్చేసి డబుల్ బ్లేడ్ షిఫ్ట్ అయితే ఉంది. స్ప్రింగర్లు ఏమి లేవు. ఫీడర్ బాక్స్ అయితే మధ్యలో నుంచి అయితే ఉంది ఈ బండికి. ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషర్ యొక్క స్పీడ్ వచ్చేసి సుమారుగా 600 నుంచి 950 ఆర్పిఎం అయితే ఉంటుంది. మరియు డ్రమ్ము యొక్క పొడవు వచ్చేసి 76.5 సెంటీమీటర్లు ఉంది. ఫ్రెండ్స్, దీంట్లో ఉండే థ్రెషర్ చిన్నదే. కుబోటా, గ్యాము వీటిలో వేరే రకమైన థ్రెషింగ్ సిస్టమ్ అని, అది చాలా పొడుగు రొట్టెలు ఉంటాయి. ఈ హార్వెస్టర్కి ఉన్న ట్రాక్లు వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ ట్రాక్లు అండి. టెన్షన్ రోలర్ అయితే ఫ్రంట్లో ఉంది. తర్వాత గేర్ బాక్స్ వచ్చి వెనకాల ఉంది. ఇంకా రోలర్ సిస్టమ్ మామూలేనండి, చాలా హార్వెస్టర్స్కి ఈ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్లో ఉండేది 76 హార్స్ పవర్ గల అశోక్ లేలాండ్ ఇంజిన్. ఇంజిన్ స్పీడ్ వచ్చేసి 2200 ఆర్పిఎం ఉంది. మొత్తం ఇంజిన్ సిలిండర్లు వచ్చేసి 4. ఇంకా ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజినే. ఇప్పుడు ఈ హార్వెస్టర్లోకి అయితే ఎక్కుదాం మనం. ఒక నిచ్చెన అయితే ఉంది. ఇది చాలా పెద్ద హార్వెస్టర్ కాబట్టి హైట్ ఎక్కువ ఉంటుంది, అందుకే నిచ్చెనలు అయితే ఇస్తారు. ఫేస్ లిఫ్ట్ హార్వెస్టర్స్కి అయితే నిచ్చెనలు ఏమీ ఉండవు, ఎందుకంటే అవి హైట్ చిన్నవి, చిన్న హార్వెస్టర్స్ కాబట్టి. ఫేస్ లిఫ్ట్ హార్వెస్టర్స్తో పోల్చుకుంటే ఈ హార్వెస్టర్లో అయితే కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఫ్రంట్లో కాళ్ళ దగ్గర అయితే. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి థ్రెషింగ్, రీపింగ్, ఇంకా కటర్ బార్ మరియు రీల్కి సంబంధించిన లెవర్లు అయితే ఉన్నాయి. ఈ చిన్న లెవర్లు వచ్చేసి కటర్ బార్ మరియు రీల్కి సంబంధించినవి. ఈ పెద్ద 2 లెవర్లు వచ్చేసి థ్రెషింగ్ మరియు రీపింగ్ లెవర్లు. తర్వాత రైట్ సైడ్లో కూడా ఇక్కడ 2 పెద్ద లెవర్లు అయితే ఉన్నాయి, వేరే వాటికి సంబంధించినవి. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి మనకి డాష్ బోర్డ్ అయితే ఉందండి. ఇక్కడ ఈ డాష్ బోర్డ్లోనే మనకి 2 మూవింగ్ లెవర్లు ఉంటాయి ఇండివిజువల్లీ, ఒక్కో ట్రాక్ ఒక్కో లివరు. ఇది ఇంజిన్ యాక్సిలరేటర్. ఈ డాష్ బోర్డ్లో అయితే మనకి ఇంజిన్ ఆర్పిఎం మీటర్, బండి ఎన్ని గంటలు పనిచేస్తుంది అనే దానికి అనలాగ్ మీటర్ అయితే ఉంది. తర్వాత ఫ్యూయల్ గేజ్, వాల్ట్ మీటర్ గేజెస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత గ్రెయిన్ ట్యాంక్ వచ్చేసి రియర్లో ఉందండి ఇది. ఈ గ్రెయిన్ ట్యాంక్ వెనకాల అయితే ఇంజిన్ అయితే ఉంటుంది. ఈ హార్వెస్టర్ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టమ్ వచ్చేసి హైడ్రోస్టాటిక్ ట్రాన్స్మిషన్ అండి, ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇందులో అయితే మనకి స్ట్రవాకర్లు వచ్చేసి 4 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవేనండి కేఎస్ 6300 హార్వెస్టర్కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.